మీ ఫ్యామిలీ డాక్టర్లా చెప్పట్లేదు, ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. మీరు పిల్లల్ని ప్లాన్ చేయకూడదు, ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రాసెస్ ఇది. దే ఆర్ ట్రూలీ గాడ్స్ గిఫ్ట్. మనం మన పని సిన్సియర్గా చేయాలి, మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు. అదే కదండి చేస్తుంది ఇంతవరకు. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుండి దాని గురించి ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకుంటూ ఉన్నారు. మరేం చేయాలి? ప్రెజర్ అట్లా ఉంది. అంత ప్రెషర్ ఉంటే ప్రెగ్నెన్సీ ఎప్పటికీ రాదు. ఫ్రీగా ఉండండి, దాని గురించి అస్సలు ఆలోచించకండి. అదే డాక్టర్ నేను కూడా తనకి ఎప్పుడు చెప్తా ఉంటుంది. చూడు మానసా, నీకు పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్లో నీకు వీక్గా ఉండి మిస్క్యారేజెస్ అయ్యేవి, కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు. కానీ మెంటల్లీ చాలా చాలా వీక్ అయ్యావు. స్ట్రెస్, డిప్రెషన్ ఉన్నా కూడా పిల్లలు అస్సలు పుట్టరు. నన్ను అలా ఉండనివ్వట్లేదు. పిల్లలు లేరు లేరు అని పొడుచుకుని తినడానికి అందరు రెడీగా ఉంటున్నారు. ఫస్ట్ మీరు వాళ్ళకి దూరంగా ఉండండి, ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఏదో పిల్లల్ని కనాలని కలవకండి, ఓ లవ్, ఓ హ్యాపీనెస్తో కలవండి. అదే నేను నీకు ఇచ్చే సజెషన్. మళ్ళీ ఒకసారి ఐవీఎఫ్ ఏమైనా ట్రై చేసి చూస్తే? ఇప్పటికే 3 times ఫెయిల్ అయింది, ఇంకా ట్రై చేస్తే తన హెల్త్కి మంచిది కాదు. చూడండి, నేనేదో ఇప్పటివరకు మేనేజ్ చేయాలని చెప్పట్లేదు. మీకు పిల్లలు పుడతారు, నన్ను నమ్మండి, నేను చెప్పినట్టు చెయ్యండి. 1 year పాటు ఏదీ ఆలోచించకుండా అన్నీ మర్చిపోయి స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా ఉండండి, అన్నీ అవి సెట్ అవుతాయి. అండ్ నువ్వు కూడా సొసైటీలో వచ్చే ప్రెజర్స్ని అస్సలు పట్టించుకోకు. అమ్మా, నేను ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు దత్తత తీసుకుంటే మీ అత్తగారు ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నావా? కనీసం ఆ పిల్లలతో ఆడుకొని కూడా ఆడుకోరు. మరేం చేయమంటావమ్మా? వాళ్ళు నన్ను ఎంత టార్చర్ పెడుతున్నారో తెలుసా? అక్కడికి నేనేదో అసలు పిల్లల్నే కననన్నట్టు, నాకు పిల్లలే వద్దన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. మరి మీ ఆయన ఏమంటున్నారు? ఆయన ఏమీ అనరు, నన్ను బాగా చూసుకుంటారు. కానీ వాళ్ళు ఏదైనా అంటే పట్టించుకోద్దని చెప్తారు. అబ్బాయి నీతో బానే ఉన్నాడు కదా, నువ్వు ఇంకెవరేమైనా సరే పట్టించుకోకు. అమ్మా, వాళ్ళు నన్ను మనిషిలా కూడా చూడట్లేదమ్మా. నువ్వు మీ అత్తగారితో కొద్ది రోజులు ఫోన్లో కూడా మాట్లాడికి. మరీ అలా మాట్లాడకుండా ఎలా ఉంటారమ్మా? మాట్లాడొద్దే, ప్రస్తుతానికి అదే సొల్యూషన్. అబ్బాయి కూడా అదే విషయం చెప్పు. పోమా, అంతా నా కర్మ. సరే, డాక్టర్ ఏమన్నారు? మిస్క్యారేజెస్ అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, కేర్ తీసుకోండి అని చెప్తారు. వాళ్ళిచ్చే టాబ్లెట్లు వాడలేక చస్తున్నా. అదే ఒక పెద్ద టార్చర్లా ఉంది నాకు. నీకు మాత్రం ఆ దేవుడే దిక్కే. రేపటి నుంచి రోజు గుడికెళ్ళి మొక్కుకో. మనం ఇంకేం చేయగలం? నేను తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. నమ్మకం కూడా చచ్చిపోయిందమ్మా. అలా అనుకోకే, ఆ దేవుణ్ణి మొరాలకిస్తాడు. ఆ శివుని పూజించివే, అంతా ఆయన చూసుకుంటారు. హలో. హలో, ఎప్పుడొస్తున్నావు? మనసేం బాలేదండి, ఒక 2 days ఉండి రానా? సరే, ఇంకా దాని గురించి ఆలోచిస్తుండకే. అలా ఏం లేదులేండి. సరే, డాక్టర్ కాల్ చేసింది, నువ్వు ఇంటికి వెళ్ళావని చెప్పా. నేను కాల్ చేసి మాట్లాడతాను. తిన్నావా? లేదండి, ఇంకా లేదా? టైం 3 అవుతుంది, ఇంకా తినకుంటే ఎలా? ఇలా చేసే వీక్ అయిపోయా ఉంటుంది డాక్టర్. బా సర్లే, తింటాలే. సరే తిను, ఉంటా మరి. బాయ్. అత్తయ్య వాళ్ళు రేపు పొద్దున వస్తా అన్నారు. డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను, మార్నింగ్ ఇచ్చా 10 o'clock అపాయింట్మెంట్. ఫ్రూట్స్ అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోమన్నారు. అత్తయ్య అమ్మ వాళ్ళకి కూడా చెప్పేశాను. మావయ్య గారు కూడా రేపు మార్నింగ్ వచ్చేస్తానని చెప్పారు. నేను చెప్పింది అర్థమైంది కదా, జాగ్రత్తగా ఉండు. సరే, ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను, బాయ్. ఏంట్రా హడావుడి? ప్రమోషన్ కోసం ఏమైనా గొడవ పడుతున్నా ఏంటి? మా వైఫ్ కన్సీవ్ అయిందిరా. అవునా? కంగ్రాట్స్ మావా. థ్యాంక్స్ మావా. ఏం చూస్తున్నావు?
ఏం చూస్తున్నావు నా మొబైల్లో? హా? నువ్వు ఇంకెవరైనా అమ్మాయితో పులిహోర కలుపుతున్నావేమోనని చెక్ చేస్తున్నాను. ఏయ్ ఏంటే అప్పుడు జరిగిందని ఇంకా మనసులో పెట్టుకొని ఇంకా అనుమానించడం కరెక్ట్ కాదు. నేనేదో ఊరికే అన్నానులే, అనుమానం లేదు ఏం లేదు, జస్ట్ ఊరికే చూస్తున్నా అంతే. ఇదిగో నీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకో, లేకపోతే చిన్న చిన్న వాటికి మళ్ళీ గొడవలు అవుతాయి. నీ మీద నమ్మకం ఉంది కాబట్టే ఆ రోజు నిన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేశా, లేకపోతే అప్పుడే వదిలేసేదాన్ని కదా. మరెందుకు చూస్తున్నావు ఫోన్? నేనేదో క్యాజువల్గా చూస్తున్నా, అనుమానంతో చూస్తే వేరేలా ఉంటుంది. నిజం అబ్బా, కావాలంటే ఇది నువ్వే పెట్టుకో, నాకేం అనుమానం లేదు. సర్లే చూసుకో, అయినా నా ఫోన్లో ఏముంటుందిలే. మరి ఎందుకు అంతలా అయిపోతున్నావు? నేనైతే నార్మల్గా ఫొటోస్ చూసుకుంటున్నా. సరేవే చూసుకో చూసుకో. నువ్వుండు, నేను వెళ్తాను. ఓకే. ప్లీజ్ ఏడవకే. మను ఎవరు? నా ఫ్రెండ్ శిరీష. ఏమైంది సిరి, ఇంట్లో ఏదైనా గొడవ పడ్డావా? ఇంత లేట్ నైట్లో రావాల్సినంత ప్రాబ్లం ఏమొచ్చింది? ఎప్పుడూ రావాల్సింది, ఎన్ని రోజులు ఓపికతో భరిస్తూ ఉన్నా. అసలు ఏమైంది, దేని గురించి గొడవ? అసలు నా బాడీ మీద ఆయనకి ఏం హక్కు ఉంది? పెళ్లి చేసుకుంటే ఏమైనా చేయొచ్చా? కొట్టడానికి తిట్టడానికి దీనికి నా పెళ్లి చేసుకునేది. అసలు ఏమైంది గొడవ? ఈరోజు టిఫిన్ చేయలేదు, ఏమనుకోకుండా బయట తినేస్తారా? ఆఫీస్కి లేట్ అవుతుంది. మళ్ళీ నాకు ఇది ఒక బొక్కనా? ఇది ఒక్క రోజుకి క్షమించండి, రేపటి నుంచి తొందరగా లేట్ చేస్తాను. అందుకే ఆడవాళ్ళకి ఉద్యోగాలు అవి వద్దు అనేది. ఒక్కరోజే కదండి, ఎందుకలా మాట్లాడతారు? ఒక్కరోజైతే అంటే ఇప్పుడు నేను బయట తినాలా? వంటనే చేయడానికి అనుకుంటే ఇంట్లో పని మనిషిని పెట్టుకోవచ్చు కదా, నన్నెందుకు చేసుకున్నారు? ఇంతకు మించి ఏం చేస్తారు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మూసుకుని పడుండు, మాటకి మాట సమాధానం ఇస్తే చంపేస్తా. మీరు మరీ ఇలా మొరటుగా చేయకండి, కొరకడం లాంటివి. ఆఫీస్లో అందరు చూసి అడుగుతున్నారు. ఆఫీస్ మానే, నాకు నచ్చినట్టు నేను చేస్తా. అయినా నువ్వేంది నాకు చెప్పేది? కండిషన్స్ పెడుతున్నావా? అలా నన్ను ఒక మనిషిలా కూడా చూడట్లేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టడం తిట్టడం నరకం చూస్తున్నా. మరి మీ పేరెంట్స్కి ఏం చెప్పలేదా? చెప్పా. మీ నాన్న నన్ను ఇప్పటివరకు కొట్టలేదనుకుంటున్నావా? అమ్మా, ఆయన మరీ సైకోలా బిహేవ్ చేస్తున్నాడమ్మా. బయట వాళ్ళకి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, కోపంలో ఏదో అంటారు, ఇంకా కోపం ఎక్కువైతే చేయి కూడా చేసుకుంటారు. అలా అని కొడతారా అమ్మా? ఊరికి ఎందుకు కొడతారు?
నువ్వు మాటకి మాట ఎదురు చెప్పుంటావు, అందుకే కొట్టుంటారు. అమ్మా నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ? నాకు అబ్బాయి ఫోన్లో అంతా చెప్పాడు. నువ్వే కొంచెం ఓవర్గా మాట్లాడావనిపిస్తుంది. ఏం చెప్పాడు? బయట తిని హెల్త్ పాడవుద్ది అంటే నేనేమన్నా నీకు వంట మనిషిని అన్నావంట కదా. అమ్మా నేనలా అనలేదు. ఒక్కరోజే కదా కుదరలేదు అంటే ఇంక నువ్వెందుకు పెళ్లి చేసుకొని అన్నట్టు మాట్లాడాడు. అందుకే నాకు కోపం వచ్చి నేనేమన్నా పని మనిషినా అని అడిగా, అంతే. కోపం వస్తుంది కదే అలా అంటే. అమ్మా ఆయన నన్ను తెలివిగా రెచ్చగొట్టి ఏదోటి అనేలా చేసి నన్ను కొడుతున్నాడమ్మా. నీకు అర్థం అవ్వట్లేదు. నేను నీకు చాలాసార్లు చెప్పా, మాటకి మాట ఎదురు చెప్పొద్దని. నువ్వు కంట్రోల్గా ఉండు, మాటకి మాట ఎదురు చెప్పొద్దు. ఊరికే వచ్చి కొడితే చెప్పు, అప్పుడు నేనేదైనా చేస్తా. అమ్మాయిని ఇంకా చాలా చేశాడు, అన్నీ నీకు చెప్పుకోలేకపోతున్నా అంతే. పెద్ద సాడిస్టిక్ బిహేవియర్ అమ్మా ఆయనది. ఇంక నాకేం చెప్పొద్దు, ముందు నువ్వు కరెక్ట్గా ఉండు. అలా నాదే తప్పయ్యేలా నన్ను రెచ్చగొట్టి ఏదోటి అనేలా చేసి నన్ను కొట్టేవాడు. అంత సైకోవాడు. మరంత నచ్చినప్పుడు డివోర్స్ తీసుకుని విడిపోవచ్చు కదా. కొన్ని రోజులు పేరెంట్స్ ప్రెషర్ వల్ల భరించా. ఇక నా వల్ల కాదు, డివోర్స్ తీసుకొని వెళ్ళిపోదాం అనేసరికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అవునా? ఆ సంతోషం కూడా ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు చెత్త నా కొడుకు. మనకప్పుడే పిల్లలొద్దు అనుకుంటున్నా. నువ్వు అబార్షన్ చేయించుకోవా? అదేంటి నిన్నంత హ్యాపీ అయి చెకప్ కూడా చేయించావు? అవును, నిన్నంత అనిపించలేదు. ఇప్పుడు బాగా ఆలోచించా, వద్దు అనిపిస్తుంది. అదే ఎందుకు? మనం ఇంకా ఫినాన్షియల్గా సెట్ అవ్వలేదు కదా. పైగా కొన్ని రోజుల్లో ఫారెన్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అక్కడే సెటిల్ అవుదాం. ఏహే, అయినా నీకు ఇవన్నీ చెప్పాలా? ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ కొడితే అందరికీ ఫోన్ చేసి చెప్పుకుంటావు. ఇప్పుడు నేనేమన్నా ఎందుకంటే నువ్వు తెలియాలి కదా. ఇప్పుడు చెప్పా కదా, అర్థమైందిగా. మూసుకొని చేయించుకో, ఇంకేం మాట్లాడుకో. ఒక్క నిమిషం. నిన్నంతా బానే ఉండి చెకప్ చేయించాక ఇలా అంటున్నావు అంటే జెండర్ చెక్ చేయించావు కదా? అలా ఎవరూ చెయ్యరు, కేసు అవుతుంది. నువ్వేదేదో ఆలోచించుకో. మనం ఇంకా ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా లేం, అదే రీజన్. సరేలే, ఈ బేబీ గురించి వదిలే, నేను చూసుకుంటా. ఏహే, ఏంటి నీ నసా? నీకొచ్చే జీతంతో నువ్వు చూసుకోలేవు. అయినా నువ్వు నా ఇంటి, నాకు నచ్చకుండా నువ్వేం చేయకూడదు. మూసుకుని నేను చెప్పిన మాట విను. నిజం చెప్పు, చెకప్లో అమ్మాయి అని వచ్చింది కదా? నువ్వు ఇంకొక మాట మాట్లాడమనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. సైలెంట్గా వెళ్ళి అబోర్షన్ చేయించుకో. ఎక్కువ మాట్లాడుకో. వాడు నాకు తెలియకుండా నేను తాగే పాలల్లో అబోర్షన్ పిల్స్ కలిపేశాడు. పైకి అందరికి మంచిగా కనిపించే పెద్ద సైకో వాడు ఇలా చేశాడని ఎవ్వరికి చెప్పినా నమ్మరు. అందుకే అక్కడి నుంచి గొడవపడి వచ్చేసా. అలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదండి. అవును సిరి, ఊరికే వదిలేకూడదు. లేదు మను, వాడు ఏది చేసినా చాలా తెలివిగా చేస్తాడు. వాడి తప్పు లేకుండా జాగ్రత్త పడతాడు. అందరూ నాదే తప్పు అంటారు. పెద్ద క్రిమినల్ బ్రెయిన్. పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను. సారీ, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే. అయ్యో పర్లేదు. ఒక 2 days నీ దగ్గర ఉండొచ్చా?
వేరే ఫ్లాట్ చూసుకొని వెళ్ళే వరకు మీకేం ప్రాబ్లం లేదంటేనే. పర్లేదు. అయ్యో నాకేం ప్రాబ్లం లేదు. నీ ఫ్లాట్ దొరికే ఆ. వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఉండొచ్చు. నో ఇష్యూ. థ్యాంక్ యూ మను. సొంత వాళ్ళు కూడా సపోర్ట్ చేయని ఈ టైంలో మీరు చాలా సపోర్ట్గా ఉన్నారు. నాకు తెలిసిన హౌస్ బ్రోకర్ నెంబర్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. సరే పద, నీ రూమ్ చూపిస్తాను. మ్. నాకేంటి ఇలాంటి కళ వచ్చింది? ఏమైంది అలా డల్గా ఉన్నావు? నీ ఫ్రెండ్ ఏది? తను ఆఫీస్కి వెళ్ళింది. నైట్ అంతా అసలు ఏవేవో కళ్ళు. ఏవేవో అంటే? అదే నీ ఫ్రెండ్ని టార్చర్ చేస్తున్నట్టు, ఆ బాధ తను తట్టుకోలేకపోతున్నట్టు అలా వచ్చాయి. నైట్ అంతా తన సాడ్ స్టోరీస్ వింటూ పడుకున్నావు కదా, అందుకే అయి ఉంటుంది. కానీ తన లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్ కదా. అవును, తను నాకు అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉండేది, కానీ మరీ ఇంత దారుణం అని తెలీదు. బట్ ఇప్పుడు ఇంకా అంత అయిపోయిందిగా, హ్యాపీగా ఉండొచ్చులే. ఇంకా జాబ్ కూడా లేకపోయి ఉంటే వేరే ఉండేదేమో సిచ్యువేషన్ కదా. చాలామంది అమ్మాయిలు ఇలానే అడ్జస్ట్ అవుతూ బతుకుతున్నారు. అవును. తను కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో తెలుసా? చాలా హ్యాపీగా, ఫ్రీగా, చాలా మంచిగా ఉండేది. కానీ తను ఇప్పుడు చూస్తుంటే నాకే కష్టంగా ఉంది. సర్లే, ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదులే. ఏమైనా అయితే మనం ఉన్నాగా, చూసుకుందాం. ఓకేనా? సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళి రెడీ అవ్వాలి. హాయ్ సిరి. ఇప్పుడే ఒక ఫ్లాట్ చూసాను, చాలా బాగుంది. అవునా? సూపర్. రేపే ఇక్కడ షిఫ్ట్ అవుతాను. చాలా థ్యాంక్స్ మను. ఇంకోసారి థ్యాంక్స్ చెప్పావనుకో మన ఫ్రెండ్షిప్ కట్ చేస్తా. సారీ. సారీ చెప్పినా కూడా. సరేలేవే, అది చెప్దామని కాల్ చేశాను. సరే, బాయ్. చాలా ఫాస్ట్గా దొరికింది ఫ్లాట్ మీకు. యాక్చువల్లీ ఆఫీస్లో మా ఫ్రెండ్ రిఫర్ చేసింది. మామూలుగా అయితే ఒక 1 వీక్ అయినా ఈజీగా పట్టేది దొరకడానికి. మరి అవును, మీ ఇంట్లో ఫర్నిచర్ అంతా ఎలా తీసుకుంటావు? అది ఆల్రెడీ ఫుల్లీ ఫర్నిష్డే. ఓనర్ వాళ్ళు ఊరికి వెళ్తుంటే మా ఫ్రెండ్ని చూసుకోమని చెప్పారంట. సూపర్. మళ్ళీ మీ హస్బెండ్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా? డివోర్స్ నోటీస్ పంపించా, యాక్సెప్ట్ చేశాడు. ఇంకేం ఇబ్బంది ఉండదులే. వాడికి కావాల్సింది కూడా డివోర్స్. ఏదైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకో. సరేనే.
ఏమైంది, ఎలా ఉన్నావు? మనకేమో పిల్లలు పుట్టకేడుస్తుంటే పుట్టిన వాళ్ళేమో చంపేసుకుంటున్నారు. మను, అసలు దాని గురించి ఆలోచించకూడదని అనుకున్నాం కదా. 1 మంత్ బాగానే ఉన్నాం, మళ్ళీ ఎందుకు దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు? అంటే నిన్న తను చెప్పింది కదా, అది గుర్తొచ్చి. అయినా దేవుడు మనకే ఎందుకు ఇలా చేస్తున్నాడు? చూడు మను, ప్రతిదానికి ఒక టైం రావాలి. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. ఇదిగో ఏమన్నా అంటే టైం రావాలి అంటారు. ఎప్పుడొస్తుంది ఆ టైము, ఏజు రెండూ దాటిపోయాయి. అబ్బా మానస, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకే ప్లీజ్. ఇదిగో డాక్టర్ ఏం చెప్పింది, అసలు ఏది ఆలోచించకూడదని చెప్పిందా లేదా? అన్నీ ట్రై చేసాం, ఇది కూడా ట్రై చేద్దాం ప్లీజ్, సరేనా? సరే, నువ్వు పడుకో. సరేలేవే, వస్తూ ఉంటా. థ్యాంక్ యూ. అదిగో మళ్ళీ చెప్తావు. ఓకే ఓకే, బట్ తప్పదు. ఈసారి ఆ వెధవ ఏమైనా చేస్తే మాతో చెప్పు. ఈసారి నువ్వు ఊరుకున్నా మేము ఊరుకోం. సరే, బాయ్. అప్పుడప్పుడు కాల్ చేస్తుండు. సరే, చేస్తా. బాయ్. బాయ్ అండి. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఏవండి, ఈరోజు నేనేం వంట చేయలేదు, మీరు బయట తినేసేయండి. సరే. సరే మరి, నేను ఆఫీస్ బయలుదేరుతాను. బాయ్. అలా కాదు బేబీ. సరే బేబీ, నైట్ వచ్చేస్తా. ఆఫీస్ ట్రిప్ అని చెప్పా, ఈరోజు వచ్చేస్తా. సరే, ఓకే బాయ్. ఎవర్రా ఫోన్లో? మామూలుగా తలపడతలేవుగా. మొన్న పబ్లో పరిచయమైందిరా. వీకెండ్ అయితే ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. రేయ్, ఇంట్లో వైఫ్ని పెట్టుకొని ఏంట్రా ఈ పనులు? వైఫ్ హోమ్ ఫుడ్ అన్నట్టు. మనం హోమ్ ఫుడ్ కన్నా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తింటాం కదా, ఆ టేస్టే వేరు. ఒకవేళ బయట తింటున్నాడు ఇంట్లో తెలిస్తే ఏంటి పరిస్థితి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తెలియకుండా జాగ్రత్త పడతాం. ఒకవేళ తెలిసిపోయిందనుకో ఏదో చెప్పి మేనేజ్ చేసేయడమే. అమ్మో, ఆ టార్చర్ మామూలుగా ఉండదురా. అందరి ముందు పరువు పోతుంది, చీప్ అయిపోతాం, గొడవలు అయిపోతాయిరా. ఏదో బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. అయిందిలే, కానీ మరింత కాదురా రే. ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది. ఆ ఒక్కదానికే నా తోలు తీరిపోయింది. మరి ఇప్పుడు బాగానే ఉన్నారా? ఇప్పుడు ఓకే, బాగానే ఉన్నాం. నేను అలా కాదు, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తా. చూసుకోరా రే, లేకపోతే బుక్ అయిపోతావు. నేను ఏదో ఒక జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. చేయమను. అవును, ఇంతకుముందు కూడా చేస్తా అన్నావు, ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళావు, మళ్ళీ ఏమైంది? ఆ ఇంటర్వ్యూకి వెళ్తుంటేనే నేను వేరే అమ్మాయితో చూసి పెద్ద గొడవ అయ్యి మళ్ళీ చేద్దాం అనుకున్నాను. కానీ ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే, దీనికి అన్నీ గుర్తుంటాయి. మళ్ళీ ట్రై చేయాలి. మను, ఈసారి ఇంటర్వ్యూస్కి నేను తీసుకెళ్తాను, ఓకేనా? ఎందుకు మళ్ళీ వేరే అమ్మాయితో కనిపిస్తారనా నేను తీసుకెళ్తా అంటున్నారు? చిచి, అలా ఏం కాదే, నేనేదో సరదాగా అన్నాను. అంతేనా, లేకపోతే నాకు తెలియకుండా అమ్మాయితో? అలా ఏం కాదే, నేను సరదాగా అంటున్నాను. నాకెవరు వద్దే, నువ్వు చాలే, ఎవరు అవసరం లేదు నాకు ఇంకా. అలా అయితే ఓకే. అమ్మా, ఇంకో అమ్మాయా? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆ మాత్రం భయం ఉండాలి. భయం పుట్టించింది ఎవరు మరి?
హాయ్. హాయ్ అండి. ఏంటి ఇంత త్వరగా వచ్చేసావు? వర్క్ ఫాస్ట్గా అయిపోయింది, అందుకే వచ్చేసాను. సరేనే, నేను వెళ్ళొస్తా. అదేంటి ఇంకొద్దిసేపు ఉండెళ్ళొచ్చుగా. లేదే, లేట్ అవుతుంది. బాయ్. ఏంటండి వెళ్ళిపోతున్నారా? అండి, వెళ్తున్నా. సరే అండి, బాయ్. ఏంటి విశేషాలు? పాపమండి తను. ఏమైంది? ఒంటరిగా ఉండాలంటేనే భయమేస్తుంది. ఏమైంది? ఏంటోనే, సూసైడ్ థాట్స్ వస్తున్నాయి ఒంటరిగా ఉన్నప్పుడు. ఏమైంది? బానే ఉంది కదంతా. అంతా బాగున్నా బాధగా ఉంది. పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. కట్టుకున్న భర్త ఏమో సాడెస్ట్. అసలు నా లైఫ్లో హ్యాపీ మూమెంట్సే లేవే. ఎందుకు బతుకుతున్నానో, ఎవరి కోసం బతుకుతున్నానో కూడా తెలియట్లేదు. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, ఖచ్చితంగా మారుతుంది. ఆ టైం వస్తుందన్న హోప్ కూడా రావట్లేదు. ఒంటరితనం నిజంగా ఒక శాపమే. ఇప్పుడు మేమంతా ఉన్నాం కదా, నీకెప్పుడు లోగా అనిపించినా స్ట్రెస్గా అనిపించినా ఇక్కడికి వచ్చేసేయ్, సరేనా? అంతా మంచిగా జరుగుతుంది. పాపమే, తనకు నువ్వు తప్ప వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరా? తనకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరండి. వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, అందుకే తను ఎవరితో ఎక్కువగా కలిసేది కాదు. నేను కాకుండా తనకి వేరే అమ్మాయి కూడా ఫ్రెండ్ ఉంది, కానీ తను వేరే ఊర్లో ఉన్నట్టుంది. చిన్నప్పటి నుంచి తన లైఫ్లో చాలా ట్రామా ఫేస్ చేసి ఉంటుంది కదా. అవునండి. సర్లే, మనం కూడా వీకెండ్లో అయినా తనతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం, డైవర్ట్ అని అవుతుంది. హాయ్. హాయ్. హాయ్ అండి. హాయ్ అండి. ఫ్లాట్ చాలా బాగుంది. రండి కూర్చోండి. అయినా ఏంటి ఇంత లేటు? ఇదిగో ఈయనే సండే కూడా ఆఫీస్ అని చెప్పి లేట్గా వచ్చారు. మా ప్రాజెక్ట్ ఎలాంటిదండి, మాకు వీకెండ్ లేదు, లీవ్ లేదు, మా బతుకులు అంతే. ఇంకా టెక్నాలజీ పని చేస్తున్నారా? నేను నెట్వర్కింగ్ ఇంజనీర్గా చేస్తున్నాను. మరి మీరు? నేను ఫుల్ స్టాక్ డెవలపర్గా చేస్తున్నా అండి. ప్రెజెంట్ అయితే ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పుడు బెంచ్లో ఉన్నా. ఓ, మరి కంపెనీ షిఫ్ట్ అవ్వచ్చు కదా. యాక్చువల్లీ నేను కూడా నెట్వర్కింగ్ పైన కోర్స్ చేస్తున్నా, అది ఇంకొంచెం అప్గ్రేడ్ అవుదామని. ఓ సూపర్ అండి. మీకేం డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. తప్పకుండా. ఇంకా ఆపుతారా మీ సాఫ్ట్వేర్ గోలా? అబ్బో, అవునే, నువ్వు కూడా జాబ్ ట్రయల్స్ చేస్తున్నా అన్నావు కదా, ఏమైంది? అవునే, ట్రై చేస్తున్నా ఫ్రెషర్గానే. ఎందుకే, నువ్వు కూడా ఏదో కోర్స్ చేసి అందులోనే జాయిన్ అవ్వచ్చు కదా. ఇంకా 2 months ట్రై చేస్తా, లేకపోతే అది చేయాలి. సరే, ఫస్ట్ తిందామా, తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. యా తిందాం, ఆకలి అవుతుంది. సరే, వస్తూ ఉండాలి. బాగా వెళ్ళొస్తాం. బాయ్. సరే వెళ్దామా? యా బాయ్ బాయ్ అండి. బాయ్. పాపం కదా, ఒంటరిగుంటూ చాలా కష్టపడుతుంది. లైఫ్ ఎలా ఉంటుంది కదా. ఎంతైనా అలా ఉండాలంటే గ్రేటే. హలో, నువ్వు మరీ ఓవర్గా ఫీల్ అయిపోతున్నావు. అంటే తను స్టోరీ విన్నాక
దారుణం అనిపించింది. ప్రస్తుతానికి తన టైం బాగాలేదు కాబట్టి ఇలా ఉంది. ఎప్పుడూ ఇలాగే ఉండిపోదు కదా. తన టైం వస్తే తను కూడా హ్యాపీగా ఉంటుంది. అదేలే, నేను కూడా నార్మల్గా తన సిచ్యువేషన్ బట్టి చెప్పానంతే. సిచ్యువేషన్ ఎప్పుడు ఇలాగే ఉండిపోతులేండి. బాగుండాలని కోరుకుంటున్నా. బాగుంటుందిలే, తీయండి. రామ్, సిరికి ట్యుటోరియల్ వీడియోస్ పంపిస్తా అన్నావంట కదా. తను అడుగుతుంది. గూగుల్ డ్రైవ్లో ఉన్నాయి చాలా వీడియోస్, నీకు పంపిస్తాను, తనకు పంపించేసి. నాకెందుకులే, నీకే తన నంబర్ పంపిస్తా, నువ్వే పంపించేసి. సరే. హాయ్. హాయ్. మానస బయటికి వెళ్ళిందండి. ఓ అవునా. మీరు రండి లోపలికి. నాకు ఇవాళ వీక్ ఆఫ్ అండి. అయితే నేను మళ్ళీ వస్తా అండి. అయ్యో పర్లేదు, కూర్చోండి, తను వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇది? మీరేం భయపడకండి, నేను కాఫీ బాగానే పెడతాను. అలా అని కాదు, మీరు చేస్తున్నారని. ఏం పర్లేదులేండి. ఇప్పుడు అమ్మాయిలు కాఫీ చేయాలా, అబ్బాయిలు చేయకూడదా? థ్యాంక్ యూ. చాలా బాగా పెట్టారు కాఫీ. థ్యాంక్ యూ అండి. అబ్బా, మీరు ఊరికే అండి అండి అనకండి, చాలా చిరాగ్గా ఉంది. సింపుల్గా సిరి అని బిలు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా. ఓకే. ఏమైంది? అంతా బాగుండి నాకు కూడా మీలాంటి హస్బెండ్ ఉంటే లైఫ్ వేరేలా ఉండేది కదా. దేవుడు ఎందుకో నా తలరాత ఇలా రాశాడు. నువ్వు ఇంకా జరిగింది మర్చిపోలేదా? మువ్వా నవ్వు, ఎందుకు అదే తలుచుకుని బాధపడుతుంటావు? మూవ్ ఆన్ అయినా కానీ అప్పుడప్పుడు ట్రిప్ అవుతూ ఉంటా. సరేలే, వదిలే. నువ్వు నవ్వితే బాగుంటావు, ఇలా డల్లుగుంటే అసలు చూడలేం. బాబురామ్, ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. ఏదో ఉంది, చెప్పు. 2 months బ్యాక్ ఒక అమ్మాయి పరిచయమైందిరా. తన గురించి ఆలోచిస్తున్నా. అమ్మాయి అంటున్నావు, ఆలోచిస్తున్నా అంటున్నావు, ఏంటి కథ? తను నా వైఫ్ ఫ్రెండ్ రా. రేయ్, పోయి నీ వైఫ్ ఫ్రెండ్నా? మరి అదే చెప్పేది పూర్తిగాను. అంతేం జరగలేదు. జరగలేదంటే? బా, ఏంటిది? ఏం అర్థం అవ్వట్లేదు. చెప్పండి. ఈ టెక్నాలజీ ప్రాసెస్ అస్సలు అర్థం అవ్వట్లేదు. రేపేమో ఇంటర్వ్యూ ఉంది, ఒకసారి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సరే. సరే, నైట్ మీ ఇంటికి వస్తాను. యాక్చువల్లీ నైట్ మానసతో డిన్నర్కి బయటికి వెళ్తున్నా.
సరే ఉండండి, నేనే వస్తాను ఇప్పుడు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నా అనుకుంటా. సారీ అండి. అయ్యో, దీంట్లో ఏముందండి, ఇట్స్ ఓకే, పర్లేదు. వస్తున్నా, ఉండండి. హాయ్. హాయ్. ఏంటిది? ఏమైంది సిరి? ఇంకా ఇలాంటివి చెప్పుకోలేని చోట చాలానే ఉన్నాయి. వాడిని అనవసరంగా వదిలిపెట్టావు సిరి, కేసు వేయాల్సింది వాడి మీద. వదిలేయండి, అంతా నా తలరాత. అయ్యో సిరి, ఏడవకు సిరి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే సిరి. సిరి, ఇట్స్ ఓకే, అయిపోయింది కదా. వాడికి డివోర్స్ ఇచ్చేసావు కదా, ప్లీజ్ వదిలే సిరి, ప్లీజ్ ఏడవకు సిరి, ప్లీజ్. సిరి చూడు, నన్ను చూడు, ఇట్స్ ఓకే, అయిపోయింది. సిరి ఉందో లేదో ఇంట్లో. ఈయన షూ ఏంటి ఇక్కడ ఉంది? బండి కూడా ఇక్కడే ఉంది. హలో. హలో, ఎక్కడున్నావు? నేనా? ఇక్కడే సిరి వాళ్ళ ఇంట్లో ఉన్నా. అక్కడేం చేస్తున్నావు? అదే తనకి నెట్వర్కింగ్లో డౌట్స్ ఉన్నాయంట, తనకి రేపు ఇంటర్వ్యూ కూడా ఉందంట, హెల్ప్ చేయమని అడిగింది, సో అందుకే వచ్చాను. అవునా, సరే. ఏమైంది? అదే బయటకు వెళ్దామన్నారు కదా, ఎప్పుడు వస్తారని. సరే వస్తా, ఒక 30 minutesలో అయిపోతుంది, వచ్చేస్తా. సరే, బాయ్. నేనే మరీ ఓవర్గా ఆలోచిస్తున్నట్టున్నా. వద్దులే, మళ్ళీ అనుమానించినట్టు అవుతుంది. మను కాల్ చేసింది, మేము డిన్నర్కి బయటికి వెళ్తున్నాం, సో నేను వెళ్తా. ఓకే అండి, పర్లేదు, వెళ్ళండి. సరే. ఓకే మరి, బాయ్. బాయ్. ఒక్క నిమిషం. చెప్పు. అది ఇందాక వీక్ మూమెంట్లో అలా. ఇట్స్ ఓకే సిరి, ఐ కెన్ అండర్స్టాండ్.
ఆ మూమెంట్ ఎలాంటిదిరా? తను ఫీల్ అవుతుంటే సర్లే ఓదార్చా. తను కూడా ఫీల్ అయిపోయి దగ్గరకు వచ్చేసింది. ఒకవేళ కాల్ రాకపోయి ఉంటే మేమిద్దరం కిస్ పెట్టేసుకునే వాళ్ళమేమో రా. అదంతా మామూలు ఈ రోజుల్లో. వీక్ మూమెంట్లో అలా జరుగుతూ ఉంటుంది. అదేరా, ఒకవేళ కమిట్ అయిపోయి ఉంటే అయిపోయి ఉంటే అయిపోద్ది. దానిలో పెద్ద మ్యాటర్ ఏముంది చెప్పు. అయినా అది కూడా తనకు ఒక రకంగా హెల్ప్ చేసినట్టే తెలుసా? అదేంట్రా అలా చెప్తున్నావు? హే, నువ్వే కొంచెం ఓల్డ్ టైప్ రా. ఏదో పెద్దగా ఆలోచించి శీలం పోతుంది అన్నట్టు. మ్యాటర్ అయ్యి ఉంటే అయ్యి ఉంటుంది. అదో పెద్ద మ్యాటరా చెప్పు. ఏమో లేరా, అయినా మనకెందుకులే. ఇదిగో మళ్ళీ తనే కాల్ చేస్తుంది. హలో. అది కాదు. ఎందుకు డబ్బులు బొక్క? నా ఫ్లాట్లో ఉండు. రెంట్ అవసరం లేదు. అప్పుడప్పుడు నాతో బెడ్రూమ్లో టైం స్పెండ్ చేయాలి. రేయ్, ఆ సైకోగాడు మళ్ళీ వచ్చినట్టున్నాడు. వెళ్దాం పదా. పదరా. ఇక్కడ ఒకదానివే ఉంటో చెప్పు. అది నీకు అనవసరం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు. ఎందుకు డబ్బులు బొక్క? నా ఫ్లాట్లో ఉండు. రెంట్ అవసరం లేదు. అప్పుడప్పుడు నాతో బెడ్రూమ్లో టైం స్పెండ్ చేయాలి. ఛ, నువ్వు అసలు మనిషివేనా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? పోలీసులకు ఫోన్ చేయనా? నీకేదో యూజ్ అవుతుందని చెప్పా. నీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పేసి అంతే. నాకేదైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు మళ్ళీ కనపడకు. అదే పెద్ద హెల్ప్. అలా అంటవేంటి? వద్దులు. మనిద్దరం ఎన్ని రాత్రులు హ్యాపీగా గడిపామో గుర్తులేదా? మనకి డివోర్స్ అయింది. ఇప్పుడు నువ్వు ఏడ్ చేసినా పెద్ద కేసు అవుతుంది. నీ పర్మిషన్ లేకుండా నేను ఎందుకు చేస్తా చెప్పు? నేనేదో జస్ట్ మనం హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ గుర్తు చేస్తే అవి గుర్తు తెచ్చుకున్నా ఒప్పుకుంటావేమని అడిగా. ఛీ, అవన్నీ గుర్తు తెచ్చుకుంటేనే అసహ్యంగా ఉంది. నువ్వు అనుకుంటున్నంత హ్యాపీగా ఏం అనిపించట్లేదు. సరే, ఇప్పటివరకు జరిగిందంతా మర్చిపోదాం. మనం ఒక ఫ్రెండ్స్లా ఉందాం. నీకు ఫిజికల్ నీడ్స్ ఉంటాయిగా, వాటి వరకు ఉంటే చాలు. చెత్త నా కొడుకా, నీ వల్ల నా లైఫే నాశనం అయింది. ఇప్పుడు కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమైంది? ఇష్టం వచ్చినట్టు అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఓహో, ఈలోపే ఒకరిని సెట్ చేసుకున్నావా? ఎవరు అయిపోయాక ఏం పర్లేదు ఇక్కడ. ఒక ఆడపిల్ల మీద చేయలేస్తావు. రామ్, వదిలే రామ్. రామ్ ప్లీజ్. రామ్ చచ్చిపోయేలాగా ఉన్నాడు, వదిలేసి. కూల్ గాయస్, కూల్. నేను చేస్తాన్ని పలకరిద్దామని వచ్చాను అంతే. రేయ్, ఇంకొకసారి పక్క అనిపించను అనుకో, చంపేస్తాను నా కొడక్క. ఎలా రేయ్ పరా. అయినా నువ్వేంటి చంపేస్తావా? నువ్వు వాడి గురించి చెప్పినప్పుడే కోపం కంట్రోల్ చేసుకోలేకపోయాను. అలాంటిది వాడిని ఇక్కడ చూడగానే చంపేనంత కోపం వచ్చింది. చంపేసి జైలుకి వెళ్తావా? లేకపోతే అసలు ఒక ఆడపిల్లని చేయలేస్తాడు. సైకో సాడిస్ నా కొడుకు. నువ్వు వాడి వల్ల ఎంత సఫర్ అవుతున్నావు చూస్తున్నాను కదా. ఇంకోసారి పక్కొచ్చాడనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు.
నువ్వే నా హస్బెండ్ అయి ఉంటే బాగుండేది రామ్. అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఎక్కడలో అయిపోతుందని భయపడిపోయారా? ఇంకా నీకు ఆ డౌట్ అవసరం లేదులే. ముందు ముందు దోలు తీరిపోద్ది నీకు. ఈ అమ్మాయి ఏంటి ఇలా హక్ చేసుకుంది? వామో, ఇలానే ఉంటే ఇద్దరికి ఫీలింగ్స్ పెరుగుతాయి. ఏంటి సార్ తెగ ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఏదో ఆఫీస్లో వర్క్ అంతే. ఓకే ఓకే. ఈసారి దీన్ని తెలిసే చంపేస్తుందేమో. అమ్మో, ఇప్పటి నుంచి అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హలో, ఇక్కడ ఆ. కొంచెం మా గురించి కూడా ఆలోచించండి సార్. ఎప్పుడూ ఆఫీసేనా? అంటే అది ఒక వర్క్ గురించి. సర్లే, చెప్పెప్పుడు నీ జాయినింగ్? 2 వీక్స్ తర్వాత. ఓ ఓకే. అది నీకు ఏమనిపించట్లేదా? దేని గురించి? ఏం లేదులే, వదిలేసే. అబ్బా చెప్పబ్బా ఏంటో. అంతకుముందు ఆయిల్ పెట్టుకుంటుంటే క్యూట్గా ఉందని రొమాంటిక్గా మాట్లాడేవాడివి, కానీ ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. అరే అవును, అసలు గమనించనే లేదు. సరే ఆగు, ఇప్పుడొచ్చి పట్టిస్తాను. వద్దులే, ఇంకా నూనె పట్టిస్తే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. ఈమె గోలే ఏమది ఏంటో. ఏమైనా ఎమర్జెన్సీ అయ్యి ఉంటే ఎందుకులే. చెప్పండి. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, పర్లేదు. పర్సనల్గా మాట్లాడాలి. మా ఫ్లాట్కి వస్తావా? అంటే నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది. ఫోన్లో చెప్పండి, పర్లేదు. ఫోన్లో చెప్పేది కాదు, అందుకే కలిసి మాట్లాడదాం అంటున్నా. సరే, నీకు ఇబ్బంది అయితే బయట ఎక్కడైనా కాఫీ షాప్లో కలుద్దాం. సరే, ఆఫీస్ అయిపోయాక వస్తా. సరే, నీకు లొకేషన్ పెడతా, అక్కడికి వచ్చి. సరే, బాయ్. హాయ్. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. అదేమన్నా జరిగిన దాని గురించి. మిమ్మల్ని అలా హగ్ చేసుకోవడం, మీరు నా హస్బెండ్ అయితే బాగుండు అనడం నాకే ఏదోలా అనిపించింది. అదా, నేనేం పెద్ద పట్టించుకోలేదులేండి. పట్టించుకోపోతేనేనా అన్ని కాల్స్ అన్ని మెసేజెస్ చేసినా ఆన్సర్ కూడా ఇవ్వలేదు? అంటే నేను కొంచెం ఆఫీస్ వర్క్లో పడి బిజీ అయిపోయాను. సో లేదండి, మీరేదో వేరేలా అర్థం చేసుకున్నారు. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. మీరేమనుకున్నారో నిజం చెప్పండి. అంటే సిరి, అది వద్దు రామ్, ఏదున్నా ఇప్పుడే క్లియర్ చేసుకుందాం. చెప్పు. నీకెందుకో నా మీద లవ్ ఫీలింగ్స్ వస్తున్నాయేమో అని సిరి. నేనేం ఫేస్ చేస్తున్నానో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో నీకు బాగా తెలుసు. ఈ టైంలో నాకు సపోర్ట్గా ఉండి కేర్ చూపిస్తూ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేస్తున్నారు. ఈ ఫీలింగ్స్ అన్నిటినీ ఎలా చెప్పాలో అర్థం కాక అలా ఒక్కసారికి హగ్ చేసుకొని చెప్పేశాను. ఆ మూమెంట్లో నాకేం అర్థం అవ్వలేదు. కరెక్టే సిరి, కానీ ఆ రోజు కూడా కిస్ అది వీక్ మూమెంట్లో జరిగింది రామ్, నీకు కూడా తెలుసు కదా. కిస్ అంటే ఓకే, అది వీక్ మూమెంట్, నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు నన్ను హక్ చేసుకుని అలా చెప్పడం నాకెందుకో మనం లైన్ దాడుతున్నాం అనిపించింది సిరి. ఆ లైన్ మనం ఎప్పటికీ దాటలేం రామ్. అలా చేస్తే మానసకి చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది. ఆ పని నేను ఎప్పటికీ చేయను. మిమ్మల్ని వేరే ఏ రీజన్తో కూడా దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు.
సొంత పేరెంట్స్ కూడా సపోర్ట్గా లేని ఈ టైంలో మీరు చాలా హెల్ప్ చేశారు. నా సిచ్యువేషన్ అయితే నీకు చెప్పాను. ఇంక నీ ఇష్టం, మాట్లాడతావు మాట్లాడవు. అయ్యో, నేను మాట్లాడుతాను సిరి. మేము ఎప్పుడు నీకు మంచి ఫ్రెండ్స్గా ఉంటాం. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ రామ్, అర్థం చేసుకున్నందుకు. ఇదిగో, ఫ్రెండ్షిప్లో థ్యాంక్ యూ సారీ ఉండకూడదని ముందే అనుకున్నాం కదా. ఎవర్రా అంతలా మాట్లాడుతున్నావు? సిరిరా. ఓహో, కథ బాగానే ముందుకెళ్తుంది ఫాస్ట్గా. కానీ ఏంటినా ఈ మధ్యన బిజీ బిజీగా ఉంటున్నారు? మళ్ళీ ఏదైనా అఫేరా? అయ్యుండదులే. సిరి, నేను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా అంటే నువ్వు పరిచయమైన కొత్తల్లో ఎప్పుడు చూసినా ఏడుస్తూ బాధపడుతుండేదానివి. అది తలుచుకుంటే ఆ రోజంతా నాకు ఎలానో ఉండేది. కొన్ని పరిచయాలు అంతే రామ్, ఎంత బాధున్నా ఇట్టే పోగొట్టేస్తే. ఇలానే నవ్వుతుండు, చాలా బాగుంటావు. నువ్వు నాతోనే ఉంటే ఎప్పటికీ ఈ నవ్వు దూరం అవ్వదు. నీకెప్పుడు ఒక మంచి ఫ్రెండ్గా, ఒక మెంటర్గా ఉంటాను సిరి. నీలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం రామ్. రే ఏంట్రా, ఆ? ఈ అమ్మాయి నిన్నటి నుంచి ఫోన్ చేయట్లేదు. ఈరోజు నేను చేసిన కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నాకేం తెలుసురా? మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిందేమోరా. అలా ఏముండదు, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. తానే ఫోన్ చేస్తుందిలే. ఏమైంది వీడికి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏమై ఉంటుందిరా తనకి? ఏదో బిజీగా ఉండుంటుంది లేరా. లేదురా, ఎంత బిజీగా ఉన్నా ఒక్కరింకే కాల్ లిఫ్ట్ చేసేది. ఏమో మరి. రే, తన ఫ్లాట్కి వెళ్దామా? రే, ఈ టైంలోనా? హారా వెళ్దాం. 2 days నుంచి కాల్ చేయలేదంటే ఖచ్చితంగా ఏమో అయి ఉంటుందిరా. ఏమవుద్దురా, ఏమవదు. నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. రే తనీరా. హలో, హా రామ్, ఏమైపోయావు? 2 days నుంచి కాల్ లేదేం లేదు. హెల్త్ బాగాలేదు రామ్, ఫుల్ ఫీవర్ వచ్చింది, పడుకొనే ఉన్నా. మరి కాల్ చేసి ఉండొచ్చు కదా. 2 days నుంచి కాల్ చేయకపోతే నీకేమైపోయిందో అని చాలా టెన్షన్ పడ్డాను నేను. అవునా, సారీ రామ్, అస్సలు బాగాలేదు. టాబ్లెట్ వేసుకొని పడుకున్నా, మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. ఇప్పుడంతా ఓకేనా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? లేదు, ఫ్లాట్ దగ్గర డాక్టర్ ఉంటే చూపించుకున్నా. ఏవేవో టెస్ట్లు చేశారు, ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటున్నా, కొంచెం బెటర్. ఓకే, ఏమైనా నాకు కాల్ చేయి, సరేనా? సరే, చేస్తా. ఓకే, బాయ్. ఓ. అబ్బా, మొహం వెలిగిపోతుంది కదా. రే హాఫ్రా, ఆ, నువ్వు కూడా స్టేజ్ 3లోకి వచ్చేసావు అనమాట. స్టేజ్ 3 అంటేంట్రా? స్టేజ్ 1లో ఆ అమ్మాయి నీకు పరిచయం అవుతుంది. స్టేజ్ 2లో అదే అమ్మాయి నీకు ఫ్రెండ్గా మారుతుంది. స్టేజ్ 3లో ఈ కేరింగ్, ఎఫెక్షన్ అన్నీ చూపిస్తారు నీలాగే. ఇంకొచ్చే స్టేజెస్లో ఒకరినొకరిని చూసుకోకుండా ఉండలేరు. లవ్, కేరింగ్, అబో చాలా ఉంటాయి. చాలా ఆప్రా, అంత సీన్ లేదు. వీఆర్ జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అంతే.
ఇప్పుడు నీకు అలాగే అనిపిస్తుంది, ముందు ముందు నీకే అర్థమవుతుంది ఇదే లవ్ అని. అంత సీన్ లేదురా, మా క్లారిటీ మాకుంది, నువ్వు బండెక్కు. చూసుకోరా, నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఇంతకు ముందు కూడా ఇలాగే అయిందన్నావు, జాగ్రత్త మరి. ఏమైంది అలా ఉన్నావు? ఇంకెలా ఉండమంటావు? ఏమైంది? 2 వీక్స్ నుంచి చూస్తున్నా, ఇంట్లో నేను ఒక దాని ఉన్నానని కూడా నీకు గుర్తుండట్లేదు. అంటే అది వర్క్లో కొంచెం బిజీ ఉండేనే. ఆఫీస్ వర్క్ అని మాత్రం చెప్పుకో, నాకు ఇంకేదో గుర్తొస్తుంది. అయ్యో అలా ఏం కాదే. సరే, ఈరోజు నుంచి బాగా టైం స్పెండ్ చేద్దాం, ఓకేనా? ఏం అవసరం లేదులే. అరే, నీకు జాబ్ వచ్చింది, ఏదో ఒకటి ప్రిపేర్ అవుతూ ఉంటావు, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అంతే. ఇంక చాలు, ఏదైనా మేనేజ్ చేయాలంటే నీ తర్వాతే. సరే, ఈరోజు నుంచి నైట్ సిరీస్లు చూసుకుంటూ చిల్ అవుదాం. సరే, ఏదో ఒకటి చేసుకో. అబ్బో, మచ్చా, నీ బాడీ కౌంట్ ఎంత ఉంటుందిరా? బాడీ కౌంటా అంటే? రేయ్, అమ్మాయిలతో తిరుగుతావు, అమ్మాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది, ఆ మాత్రం తెలియదారా బాడీ కౌంట్ అంటే? రేయ్, నిజంగా తెలీదురా. బాడీ కౌంట్ అంటే నువ్వు ఎంతమంది అమ్మాయిలతో చేసావని. ఏంటి చేసేది? అదే మ్యాటర్. ఛీ, నీ అబ్బా, ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? రేయ్, కథలు చెప్పకరా, నీ వైఫ్తో తప్ప ఇంకెవరితోటి జరగలేదంటే నేను నమ్మను. నమ్మకరా, అడక్కదేను. అరే, నాకన్నా నిజం చెప్పొచ్చు కదరా. రే ప్రామిస్ రా, నా వైఫ్తో తప్ప ఇప్పుడు దాకా ఫిజికల్గా ఎవరితో మోవలేదు నేను. సరే సరే, నువ్వు చెప్పు, నీ బాడీ కౌంట్ ఎంత? వద్దులే, చెప్తే కళ్ళు తిరిగి ఎక్కడే పడతావు. పర్లేదు చెప్పు. 33. 33ఆ? ఓర్ నాయనా, నువ్వు మంచిగా మాన మురుగాను బారా. లైఫ్ అంటే ఎక్స్ప్లోర్ చేయడం రా, ఎంజాయ్ చేయాలంతే. నువ్వు సూపర్ రా. టోప్. సిరి చెప్పు. ఏం లేదు రామ్, ఏం చేస్తున్నావు? ఇక్కడే ఆఫీస్లో ఉన్నా. ఓ, చాలా వీక్గా ఉంది రామ్, ఏవేవో కలలు వస్తున్నాయి. ఒక్కదాన్నే ఉంటే చాలా భయంగా ఉంది. సరే, ఇప్పుడు పడుకొని రెస్ట్ తీసుకొని నేను ఈవినింగ్ వస్తాను. పడుకుంటేనే ఇంకా భయం ఎక్కువేస్తుంది. ఎవరో కొడుతున్నట్టు, టార్చర్ చేసి చంపుతున్నట్టు కలలు వస్తున్నాయి. అవునా? నువ్వు టీవీ చూస్తుండు, నేను వచ్చేస్తా. సరే రామ్. సిరి, 1 minute. హలో, ఇంకా అవ్వలేదు ఆఫీస్? ఇంకా అయిపోలేదే, వర్క్ ఉంది, కొంచెం టైం పడుతుంది. నాకు తెలుసు, నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావని. అరే అర్థం చేసుకోవే, కొత్త ప్రాజెక్ట్ వర్క్ పడింది. ఇంకేం మాట్లాడుకు, నువ్వు నీ ప్రాజెక్ట్ వర్క్లు. బాయ్. సరే బాయ్. చాలా భయంగా ఉంది రామ్. భయం ఎందుకు సిరి, నేను ఉన్నాను కదా. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నా కదా. అరే ఏం నువ్వు అలా అంటావు, దీంట్లో ఇబ్బంది ఏముంది? మను రమ్మంటుందా? అదేం లేదులే, ఏదో నార్మల్ కాల్ చేసింది అంతే. సారీ రామ్. ఇలాంటప్పుడు కూడా తోడుండకపోతే ఇంకా ఈ రిలేషన్స్ ఇదంతా ఎందుకు? ఇప్పుడే వస్తాను.
హలో, టైం ఎంత అవుతుందో తెలుసా? మను సారీరా, ఐఎమ్ సారీరా ప్లీజ్. ఏమంత వర్క్ నీకు? అంటే ఇక్కడ ఆఫీస్లో నా వల్ల చిన్న మిస్టేక్ జరిగిందిరా, అదే టెన్షన్లో ఉన్నాను. ప్లీజ్ రా, అర్థం చేసుకో. సర్లే, చేసుకున్నారండి. థ్యాంక్ యూ మను. నా కోసం వెయిట్ చేయకు, నువ్వు తినేసి పడుకో. బాయ్. రామ్, హ్మ్? ఇలా వచ్చి కూర్చోవచ్చుగా. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా రామ్? నేను ఎక్కడికి పోట్లేదు సిరి, ఇక్కడే ఉన్నాను. ఏమైంది, నైట్ ఎందుకు రాలేదు? మను ఇప్పుడు ఏం మాట్లాడకే ప్లీజ్, ఫుల్ నిద్ర వస్తుంది, లేచాక మాట్లాడదాం. ఏంటో అయినా ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ అంటారు. సిరి అంటే ఈయనకి కాల్ చేస్తుంది. రామ్, ఈ రాత్రిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ ఒడిలో చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ ప్రపంచం ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. నీ పైనున్న ప్రేమని చెప్పకపోతే నేను బ్రతికున్నా వేస్ట్ అనిపిస్తుంది. ఐ లవ్ యూ రామ్. ఏంటే ఎప్పుడు గొడవబడి బ్యాగ్ సర్దేసుకుని వచ్చేస్తావు? ఇంక నీకు పిల్లలు ఎలా పుడతారే? మా నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. తెలీదు కాబట్టి అడుగుతున్నాను. మళ్ళీ ఏమైంది? అసలు ఎందుకు గొడవ పడుతున్నారు మీరు? మళ్ళీ ఇప్పుడు అబ్బాయి వస్తాడా? ఆ అబ్బాయి ఈసారి రాడు. నీకేం జరిగిందో మొత్తం చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు. నీకు నార్మల్గా చెప్తే అర్థం కాదు. ఏదో ఒకటి చేసుకోపోవే. ఎప్పుడు చూసినా ఏదో గొడవతో వస్తూనే ఉంటావు. ఛే, ఈ కాలం పిల్లలకి ఏం చెప్పలేం అసలు. ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండంటే ఏంటే ఇది? రామ్ నీకు కాల్ చేయలేదా? చేయలేదు. నాకు కూడా మీ అమ్మ ఫోన్ చేస్తే వచ్చాను. తను నన్ను అంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదే. ఏం చేశాడే? ఏమైంది మీకు? బానే ఉన్నారు కదా? మాన్సా, నా ఫోన్ చూసావా?
నువ్వు ఇంకా మారవారా? అబ్బా మను ప్లీజే, తర్వాత మాట్లాడతాను. నాకు రాత్రి నిద్ర లేదు, పైగా ఆఫీస్లో ఫుల్ వర్క్. నైట్ అంతా ఎవరు పక్కలో పడుకుని వచ్చి నువ్వు ఆఫీస్ వర్క్ అని చెప్తున్నావు? సిగ్గనిపించట్లేదా? ఏయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇంకెన్నిసార్లు మోసం చేస్తావురా? కొంచెం కూడా తప్పనిపించట్లేదా? దేని గురించి మాట్లాడుతున్నావు మాన్సా? నువ్వు నైట్ అంతా సిరితో ఏం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? మను నువ్వు నన్ను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావే. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానే, ప్లీజ్ ఒకసారి వినవే. ప్లీజ్ రామ్, నువ్వు ఎలాగోలాగా నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నువ్వు సిరితో పడుకోలేదు? పడుకోవడం అంటే తనకు బాగాలేకపోతే తన పక్కనున్నానే అంతే. ఓ, తనకు బాలేకపోతే పక్కనే పడుకుని ఓదార్స్తున్నావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మను అదే కదా మను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ ఒకసారి నా మాట విను మను. చాలు రామ్, ఇంకా విని విని నాకు విసుకొచ్చేసింది. ఇంకా నా వల్ల కాదు. చూడు మను, తనకు బాగాలేదు భయమేస్తుందంటే నేను తనతో పాటున్నాను అంతే. అంతేగాని మా ఇద్దరి మధ్య తప్పుకేం జరగలేదే. అవునా? మరి నాకెందుకు అబద్ధం చెప్పావు ఆఫీస్ వర్క్ అని? నిజం చెప్తే నువ్వు ఎక్కడ అర్థం చేసుకోలేవేమో అని చెప్పలేదు. ఇప్పుడైనా నేను ఎలా అర్థం చేసుకుంటాననుకున్నావు? అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నా, ఈ మధ్య నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు, ఎవరితో ఒక దాన్ని తగులుకునే ఉంటాడని. మను నేను ఎంత చెప్పినా నువ్వు వినే పొజిషన్ లేవని నాకు అర్థమైంది. సో ఇంకా నేను చెప్పలేను. నువ్వు కూర్చొని కూల్గా వింటావు అంటే నేను చెప్తాను అంతే. కూల్గా ఎలా వింటాను రా? ఆ సిరి ఫోన్ చేసి నీకు ఐ లవ్ యూ చెప్తుంది, నైట్ అంతా నీతో పడుకున్నానని చెప్తుంది, నువ్వేమో ఆఫీస్ వర్క్ అని చెప్తున్నావు. ఇంకా నువ్వేని చెప్పినా నేను విన్ను. అవన్నీ అయితే అబద్ధాలు కాదు కదా? అబ్బా మానస, ఎందుకు నువ్వు ప్రతిసారి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు? అవును, ప్రతిసారి నువ్వు మంచోడువని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూనే ఉన్నా. నాకిప్పుడు అర్థమైపోయింది నీకొక్కరు సరిపోరని. ఇక జీవితంలో నా ముఖం కూడా చూడుకు. మనం డివోర్స్ తీసుకుంటున్నాం. ఏంటే అబ్బాయిలు ఇలా ఉన్నారా? ఛీ, రామ్ చాలా మంచోడు అనుకున్నాను. ఆల్రెడీ తన స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయితో కూడా ఇలానే చేశాడే. అప్పుడు కూడా నేను అర్థం చేసుకున్నా. కానీ ఇప్పుడు నా ఫ్రెండ్తో కూడా రిలేషన్షిప్లో ఉన్నాడే. మీ ఫ్రెండ్ చేసింది చాలా పెద్ద ద్రోహమే. అంతలా సపోర్ట్ చేస్తే ఇలా చేసింది. ఛీ, నా లైఫ్లో వాళ్ళిద్దరిని నమ్మినంత ఇంకెవ్వరిని నమ్మలేదే. మరి నువ్వు తనని ఏమనలేదా? 2 days తర్వాత తన ఫ్లాట్కి వెళ్ళాను. రామను రామున్నాడా? లేడు, లోపలికి రా. మా ఆయన బాగా సుఖపెట్టాడా? ఛీ, ఆపు మను, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వే కదే ఫోన్ చేసి మరి ఐ లవ్ యూ, నైట్ నీ ఒళ్ళో చాలా బాగా నిద్ర పట్టిందని చెప్పావు. నేను ఐ లవ్ యూ చెప్పింది వేరే సెన్స్లో, నువ్వు అనుకుంటున్నట్టు కాదు. హా, వేరే సెన్స్లు కూడా ఉంటాయా? నిన్నెంత నమ్మానే, అలా ఎలా నన్ను మోసం చేయాలనిపించింది? చూడు, నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. భయమేసి రామ్ని పిలిచా. నా బాధ తనకి చెప్పుకుంటూ నిద్రపోయా. అంతే జరిగింది, దానికి మించి ఏం జరగలేదు. ఛీ, ఆపుని కవరింగ్లు. దొరికిపోయా కూడా ఎందుకే ఈ నాటకాలు? మను, నేను ఇప్పుడు ఏం చెప్పినా వినే సిచ్యువేషన్లో నువ్వు లేవు. ఇంక నీ ఇష్టం, కొడతావో తిడతావో, నేనైతే సైలెంట్గా ఉంటా. ఛీ, నిన్ను కొడితే తిడితే నాకేం వస్తుంది? అయినా నీతో మాట్లాడడం కూడా వేస్టే. నా ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతుంది. ఛీ, మీ ఫ్రెండ్కి హెల్ప్ చేసి చాలా పెద్ద తప్పు చేసావే. అలాంటి వాళ్ళకి అస్సలు హెల్ప్ చేయకూడదు. అందరూ మంచోళ్ళనే ఉంటారే. అయ్యో పాపం అనుకుంటే మనకే పెడతారు. ఎవరే అమ్మాయి? ఒకసారి చూపించు.
ఏముంది అంతలా తనలో? ఈ అమ్మాయి శిరీష. తను నీకు తెలుసా? తనకి బ్లడ్ క్యాన్సరే. మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఏంటే నువ్వు చెప్పేది? అవునే, 1 month బ్యాకే డయాగ్నోస్ చేశారు. మాక్సిమం 2 years అంటున్నారు. ఏంటి టాబ్లెట్స్ వేసుకుంటున్నావు? ఏం లేదే, విటమిన్ టాబ్లెట్స్ కొంచెం వీక్గా ఉందని. నువ్వేదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నావే. ఒకసారి రామ్ని కలిసి మాట్లాడు. హలో, చెప్పు. సాయంత్రం కలుద్దామా? సరే. ఇప్పుడు చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో. వదిలే మానసా, నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. ఇప్పుడు అర్థం చేసుకుంటాను. చెప్పు, అసలు మీ మధ్యన ఉన్న రిలేషన్షిప్ ఏంటి? నేను ఎంత చెప్పినా మా ఇద్దరి మధ్య అఫేర్ ఉందని అనుకుంటున్నాను. సో నీకేం చెప్పినా వేస్టే. నువ్వే కదా చెప్పావు కూల్గా కూర్చోబెట్టి చెప్తానని. ఇప్పుడు చాలా కూల్గా ఉన్నా. చెప్పు, ఏం జరిగిందో. రామ్, నేను కొద్ది రోజుల్లో చనిపోతానంట. ఏంటి? నాకు బ్లడ్ క్యాన్సర్ అంట. క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ అంటున్నారు. ఇలాంటి విషయాలు జోకులు చేయకే. నిజం రామ్, కొన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్కి కూడా వెళ్ళొస్తున్నా. ఏంటి ఇది సడన్గా? ముందైతే 50-50 ఛాన్సెస్ అన్నారు. ఇప్పుడు ఆ 50-50 ఛాన్సెస్ కూడా కష్టం అంటున్నారు. అసలు ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో ఏం అర్థం కాక ఇంట్లోనే ఉండి పిచ్చి పట్టినట్టు అవుతుంది. ముందెందుకు చెప్పలేదు నాకు ఇదంతా? ఇప్పటికీ నేను చాలా ఇబ్బంది పెడుతున్నారా. ఇప్పుడు ఇది కూడా చెప్పాలంటే నాకే ఏదోలా అనిపించింది. రామ్, రామ్, అంతా బాగుందనుకునే టైంలో ఏంటి సిరి ఇదంతా? ఏం చేద్దాం రామ్? అయినా నేను బతికుండడం కన్నా చావడమే బెటర్. అసలు నా లైఫ్ అంతా కష్టాలే. దీనికన్నా చావడం నిజంగానే బెటర్. లేదు సిరి, నువ్వు బతుకుతావు. ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు కదా. లేదు రామ్, నాకు అర్థమవుతుంది. రోజు రోజుకి నా హెల్త్ పోతుంది. ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఫస్ట్లో చెప్తామని అనుకున్నాను మనసు, కానీ నువ్వు ఎక్కడ వేరేలా అర్థం చేసుకుంటావేమో అని చెప్పలేదు. మానస మా ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్షిప్ తప్ప వేరేదేం లేదు. ఇంకా నువ్వు నమ్మాలో లేదో నువ్వే డిసైడ్ చేసుకో. ఇక్కడి నుంచి అయినా ఏదైనా ఉంటే నాతో చెప్పు. నేను వేరేలా ఏం అర్థం చేసుకోను. నువ్వు ఇలా దాచిపెడితేనే వేరేలా అర్థం చేసుకుని అనుమానాలు పెరుగుతాయి. సారీ మానస, నేనే నీకు ముందు చెప్పాల్సింది. ఇందులో నా తప్పు కూడా ఉంది. అనవసరంగా తను చాలా మాటలు అనేశాను. ఎంత బాధపడిందో ఏంటో. తన వల్ల మన గొడవలు అవుతున్నాయని నాకు కూడా కాల్ చేయడం మానేసిందే. పాపమే తను ఒంటరిగా ఉంటూ ఎంత బాధపడుతుందో ఏంటో. రామ్, నన్ను తన దగ్గరికి తీసుకెళ్తావా? పద మానస.
మను. ఐమ్ సారీ సిరి, ఐమ్ సారీ.